ఏం పేరమ్మా? నా పేరు సరళ. ఎందుకు వచ్చారు ప్రజాభవన్? ఈ బాధ చెప్పుకోనికే వచ్చిన ప్రత్యేకంగా నేను. ఏం బాధమ్మా చెప్పండి. రేషన్ కార్డు లేదు, ఇల్లుకి అప్లై చేసిన, ఇల్లు లేదు సార్. మా ఆయన బాగా తాగుతాడు, ఇల్లు ఏం నడిపాడు. నేనే ఒక్కదాన్ని ఇల్లు బాధ్యత భరించాలి. మాలాంటి వాళ్ళకు ఇప్పుడు డ్యూటీ కూడా లేదు నాకు. ఇప్పుడు నేనంటూ పని చేసుకొని బతకాలంటే రెంట్ ఆగిపోతుంది సార్, కరెంట్ బిల్ ఆగుతుంది, తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. బ్లాక్లో కొనుక్కొని తింటున్నా బియ్యం కూడా ఇంట్లో రేషన్ కార్డు లేదు. మంచిగా ఉన్నోళ్ళేమో ఉన్నోళ్ళకి రేషన్ కార్డు వస్తుంది సార్. లేని మాలాంటి వాళ్ళకి వస్తే ఉప్పు చింతపండు అన్నీ వస్తాయి కదా సార్. మేము కూడా ఇంట్లో ఏం రేషన్ తెచ్చుకోకుండా తింటాం కదా సార్. నెలంతా సంపాదించుకోవాలా, ఇంటికి రాయి కరెంటు బిల్లు కట్టాలా సార్. ఓనర్కు 0 బిల్లు పోతుంది, ఓనర్ తీసుకుంటుండు. మేమేమో కరెంటు బిల్లు కట్టాలా 500 సార్. తిననీకే పూట గడసని రోజులు. ఇప్పుడు మేము ఏ నుంచి కట్టాలా సార్? మాకు రేషన్ కార్డు కాడికి పోతే ఎవరు పట్టించుకున్న నాదులే లేడు. ఈ సేవలలో ఏమో మేము అప్లై చేసినామమ్మా అయిపోయింది అంటారు. మళ్ళీ ఏంది ఇప్పుడు మండల ఆఫీస్కి పోతున్నాం. మండల ఆఫీస్కి పోయి ఈ స్లిప్ పోయింది, నేను రాయనమ్మా అని అంటారు వాళ్ళు. సర్వేకి వచ్చేటోళ్ళు ఏం రాలేదు. ఇక నేను ఒక్కదాన్ని కష్టపడాలా, ఒక్కదాన్ని తినాలా సార్. నా హస్బెండ్ ప్రాబ్లం, ఈ కిడ్నీ ప్రాబ్లం ఉంది. మా ఇంట్లో నడవడమే కష్టం ఉంది మాకు. మరి ఇంట్లో ఏమి దగ్గర చేరేది ఈ ఇల్లు, ఈ రేషన్ కార్డు ఉంటేనన్నా మేము బాగుపడతాం సార్. అది మా పరిస్థితి. పెట్టుకున్నా సార్, కన్ఫర్మ్ అని ఏం చెప్తలేరు. మొన్న కొత్తగా పెట్టిరు చూడు సార్, అప్పుడు అప్లై చేసినాం. రాలేదు. రేషన్ కార్డు కూడా రాలేదు సార్. ఏమో రేవంత్ రెడ్డి సార్ అన్నాడు కొత్త రేషన్ కార్డు అంటే అప్లై చేసినాము. ఒక్క రెస్పాన్సిబిలిటీ కూడా వస్తలేదు. ఎవరు మండల ఆఫీసులో పట్టించుకుంటలేరు, ఈ సేవలలో పట్టించుకోలేరు, ఏడ పట్టించుకుంటలేరు సార్. ప్రభుత్వం అనే పేరుకే ఉంది, అసలు ఏం పట్టించుకుంటారు ప్రజల గురించి ఎవరైనా పట్టించుకున్న నాదుడు ఉన్నాడా? ఒక ప్రభుత్వం ఏమన్నా చేంజ్ ఏమన్నా అయిందా? డిఫరెంట్ ఏమన్నా కనబడుతుందా? ఒక ఫ్రీ బస్ ఒకటి ఉంది, ఇంకా మిగతా పనులు ఏమైనాయి? ఇట్లా ఇచ్చినామంటే నువ్వు దిగిపోయే లోపల ఇట్లా ఇచ్చేసేయాలి. అప్పుడు నీ మీద నమ్మకం ఉంటే నీకు ఇట్లా ఓట్లు ఇట్లా పడతాయి. నువ్వు ప్రూఫ్ ఏదన్నా చూపిస్తే ఏది నువ్వు మొత్తం గెలిస్తేనే ఇచ్చేటట్టు. నువ్వు గెలిస్తే కూడా నువ్వు ఇస్తావు అని గ్యారెంటీ ఏముంది చెప్పు? ఫస్ట్ ఎలక్షన్లలో ఏమన్నాడు, మీకు ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు అన్నాడు, కొత్త రేషన్ కార్డులు అన్నాడు, తులం బంగారం అన్నాడు. సరే నాకంటే మాకు తులం బంగారం అవసరం లేదు. గ్యాస్ 500 అన్నాడు, 0 బిల్ అన్నాడు. ఇవి ఇట్లా ఏమేమైందంటే చెప్పాలన్నా 0 బిల్లులో కూడా గుద్దబలిసినోనికి ఇచ్చిండు. బాగా బలిసినోనికి వచ్చింది 0 బిల్లు. వచ్చిందా? గరీబోనికి ఏడొచ్చింది 0 బిల్లు. కిరాయి నా కొడుకు వస్తాడు, ఓనర్ వస్తాడు, వాని కరెంటు బిల్లు వాని పేరు మీద ఉంటుంది. మనకేడొస్తా, మనకంటే ముందు వాడే లైన్లో నిలబడతాడు కిరాయిలో తింటారని. ఏం లాభం? కిరాయి బొంగు, మళ్ళీ మేమే కరెంటు బిల్లు కట్టాలి. మళ్ళీ వీడేం చేస్తాడు, వచ్చి రెంట్కు 0 బిల్లు కిరాయి వాళ్ళకు మట్టుకే అని పెట్టాలా, ఓనర్లకు లేదని పెట్టాలా? పెట్టేటప్పుడే అట్లా పెట్టాలా లేదా? లేదు, ఏం లేదు. ఈ కొడుకులు మంచిగా తింటారు. ప్రభుత్వాలు మొత్తం మారుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి. అంతా డిపార్ట్మెంట్ బాగానే ఉంది, హాయిగా డబ్బులు వస్తున్నాయి, జాబులు చేస్తున్నారు. ఇక ఈ రేవంత్ రెడ్డికి కింద ఉన్న పనిచేసే వాళ్ళు మంచిగా జాబులు వస్తున్నాయి, పోలీసు వాళ్ళకి మంచిగా పైనుంచి డబ్బులు వస్తున్నాయి. హాయ్ అని బాయ్ అని చెప్పడం అందరు నెలదెంగాల కథం అయిపోయింది. ప్రజాపాలన క్లియర్ 1 గంటకు అయిపోయింది ప్రజాపాలన. దాంట్లో ఏమేం పనులు అయినాయి, ఏం కథను ఎవరన్నా పట్టించుకుంటారు? ప్రజాపాలన అని పెడుతుర్రు. ప్రజాపాలనలో ఏం జరుగుతుందో అసలు? సమస్యలు సాల్వ్ అవుతున్నాయి కదా, ఏడైతున్నాయి? ఏమి చూపించమను, ఏడైనా రోజు వచ్చి మీరు దరఖాస్తు పెట్టుకోవట్లేదా? తీసుకొని చెత్త కుండీలో పడేస్తురా, ఏడబడేస్తుర్రు లైన్లు కట్టి. ప్రజాపాలనకు ఇప్పటి వరకు ఏడైనా ఏ పనులు అయినాయి చెప్పండి? ఏవైనాయి? ధర్నాలు చేస్తున్నారు, స్టీమ్లు వస్తున్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు. మొత్తం ప్రజాపాలన రోజు గేట్లు ఓపెన్ చేసి పెడతారు అని కావాల్సిన లోపలికి పంపిస్తాడు. గరీబ్ అయిపోయిందమ్మా, టైం వెళ్ళిపో అయిపోయింది. ప్రజాపాలన క్లియర్. ప్రజాపాలనలో ఏం జరుగుతుంది అసలు? రీజన్ అసలు ఏం చేస్తున్నారు? ఏమైనా అయిందా పని? సక్సెస్ చూపించమని చెప్పు. ఏమైంది అంటే నేను అనేది బలిసినోనికి కాదు, నేను అనేది గరీబోనికి ఏమైంది అవుతుందని గ్యారెంటీ ఎక్కడుంది? ప్రూఫ్ చూపించమని. మార్పు రావాలని మీరే కదా ఓట్లు వేసుకున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డికి. మరి ఇప్పటి వరకు జీవితాలు సంకనాకుతూనే ఉన్నాయి, ఇంకేముందాడా? ఏముంది? అడక తినే బతుకైందా ఏంది? ఇక ఫ్రీ బస్ ఆధార్ కార్డు పట్టుకొనికో డ్యూటీ కోసం తిరుగుతా ఉన్నా. హౌస్ కీపింగ్ డ్యూటీ చేస్తా సార్, నెలకు 12,000. ఈ డ్యూటీ కూడా లేదు బొంగు, ఇది కూడా పోయింది. ఈ డ్యూటీలు కూడా లేవు. కిరాయిలు ఏం తినాలా, ఇంట్లో రేషన్ ఏం తినాలా, కారం ఉప్పు ఏం తినాలా, నూనె లేకపోతే జరగదు, బియ్యం లేకపోతే జరగదు. కరెంటు వాడొచ్చి కరెంటు కట్ చేస్తాను వాడొక బెదిరిస్తాడు ఒక నెల కట్టకపోతే. మళ్ళీ అన్నం లేకపోతే ఒక పూట పస్తే, ఒక పూట అన్నం లేకపోతే పస్తే.
ఈ బాధలు ఎవడు చూస్తారు సార్? ఫుట్పాత్ మీద వండుకుంటాడు ఎవడెవడో, ఫుట్పాత్ మీద ఎవడెవడో వండుకుంటాడు. వాడిని తీసుకుపోయి దహన సంస్కారాలు చేసి వాడు యూట్యూబ్లో పెట్టుకుంటాడు ఇక నేనే చేసినా అని. మరి ఇంత పెద్ద ప్రజాపాలన ఉంది, ఇక వీళ్ళకి చేసినా అని ప్రూఫ్ ఏది ఏం కనబడతలేదు నాకు. ఏది ఏమవుతుంది అసలు? ఈడ ఆ మధ్యాహ్నం అన్నం ఆడ పెడుతురు, కథం స్లిప్పులు రాసుకుంటారు, ఏదో చెమటలు ఇట్లా కారుకుంటూ వస్తుర్రు, ఏదో త్యాగాలు చేసినట్టు స్లిప్పులు తీసుకుని ఆడిస్తున్నారు. రాసేసినామమ్మ వస్తుంది, ట్రై చేయాలి, 6 months అవుతుంది, 1 year అవుతుంది, కథం అయిపోయింది, అవతల పెండింగేనా అది? దాని గురించి చెప్పేటోళ్ళు కావాలి నాకు. ఏడా మరి రేవంత్ రెడ్డి సార్ మరి వీటికి వస్తా ఒక్కసారి కూడా మొఖం చూలేనా? ఏంది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ముందు సార్ మొఖం ఒక్కసారి కూడా చూడలేదు. ఫోన్ యూట్యూబ్లో చూడడమే తప్ప రియల్గా చూడలే. నేను యశోద హాస్పిటల్ 8 ఏళ్ళు చేసిన. కేసీఆర్ను 34 సార్లు చూసిన. కేసీఆర్ను, కేసీఆర్ బిడ్డను, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 8 రావు సార్ తోటి చూపించుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ యశోదల. మరి రేవంత్ రెడ్డి సార్ నేను ఒక్కసారి కూడా రియల్గా చూద్దామంటే అది ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఏంది సార్ హౌస్ కీపింగ్ వల్ల బిజీ ఉంటామా? సరిగో మంగళవారం శుక్రవారం ఏడ చూపిమని ఏది ఇప్పుడు వచ్చిండా? ఏడొచ్చిండు? ఏది కుయ్యి అని సౌండ్ ఏది? అవి సారేనుక మరి బండ్లు వస్తాయి కదా అంబులెన్స్ అంట, ఏడి ఏడవేని ఏ టైంకి వచ్చిండు? అవునా? మరి ఎవరిని కలిసిండు? ఎవరికి మీటింగ్ పెట్టి సభ చేసిండు? ఎవరికి మంచి చెడ్డ చేస్తానని ఒప్పుకున్నాడు? ఏది ఎక్కడ కనబడి ఏది న్యూస్లో చూపిస్తారు కదా అబ్బా ఏ రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చిండు అనేది రాలేదు. ఏం చెప్తాము ఫైనల్ గా ప్రజాప్రభుత్వం ఫైనల్గా నువ్వేమన్నా చెప్పాడు? ఇది అయ్యే పని కాదు బాస్, అయ్యే పని కాదు. ఇది ఏంటంటే కరెక్ట్గా 3 సంవత్సరాలు ఉంటాడు సారు రేవంత్ రెడ్డి సారు. ఈలోగా ఈడ అప్పులు చేసిండు, వాడు అప్పు కడుతున్నా, ఈయన అప్పు కడుతున్నా, ఆ అప్పు కడుతున్నా, నేను వడ్డీ కడుతున్నా, వడ్డీ వాళ్ళని బతికిస్తున్నా, వీడిని బతికిస్తున్నా, అప్పులు చేసిపోయినాడు. వీళ్ళకి చెప్పుకుంటారే తప్ప ప్రజలది చెప్పుకోరు. మా చెప్పుతోటి మేము కొట్టుకోలేదు. ఏంది మరి ఎంత నరకం అనగిస్తున్నాం తెలుసా మేము? ఎంత నరకం సార్. మా ప్లేస్లో మీకుంటే తెలుస్తుండే. ఇంట్లో వెనుక ముందు చూసేటోళ్ళు లేరు. రేషన్ బియ్యము 10 రూపాయల కిలో అమ్ముతుంటే 18 రూపాయల కిలో అమ్ముకుంటున్నాడు బ్లాక్లో షాపులలో. ఈ బలిసినోనికి ఎందుకు ఇవ్వాలా రేషన్ కార్డు? వాడు మళ్ళీ అమ్ముకుంటుండు. మరి లేనోనికి అసలే లేదు కదా. లేనోడు మళ్ళీ వానికాడ బ్లాక్లో కొంటే వాడు ఇంకా పైకి ఎక్కి కూర్చుంటుండు. ఇవన్నీ ఎవడు చెప్పిండు? మరి ఏ ఆడున్నా ఏ మూలకు? మరి నిన్ననే నేను బ్లాక్లో కొన్న 10 కిలోలు మరి రానే లేదు సన్న బియ్యం. అంటే అట్లా పైన అట్లా ఇచ్చిర్రేమో. చూసినాం. వాళ్ళు ఎందుకు చెప్తారు చెప్పల్లా? సన్నబియ్యం మేము ఇచ్చినాము, ఇదిగో మేము కూడా తింటున్నాం చూడు, మీరు చూడండి. సన్నబియ్యం మేము ఇస్తున్నాము, ఇక మేము సన్నబియ్యమే తింటాం కదా, ఇక మీరు అంత అబద్ధం అయితే ఇక నేను కూడా తింటున్నా చూడు, తిని చూపిస్తున్నా చూడని. ఎందుకంటే ఆయనది డిపి పెట్టుకోవాలి కదా కొంచెం. అబ్బో ఇంతమంది పేజ ప్రజలతోటి కలిసి తింటున్నాడు సీఎం అనేది హైలైట్ ఎవరికి ఉంటుంది? సీఎంకి ఉంటుంది. బొంగు మధ్యలోనికి ఎవరికి ఉంటుంది? ఏముంది 5 కిలోలు ఆడ చూపిస్తాడు అందులో అయిపోయింది మిగతాది. ఇంకా అవతల ఏమి ఇస్తున్నావు ఎవరికి తెలవాలి? డీలర్ పోయి చెక్ చేస్తామా? ఎవరిని చెక్ చేస్తాం? ఏ మంత్రి? కోమటిరెడ్డి ఆ బట్టనెత్తా ఆయననా? వెంకటరెడ్డి సార్ ఎట్టుంటాడు ఆయన? అసలు ఎవరు సీఎంలు, ఎవరు పిఏలు, ఎవరు ఎమ్మెల్యేలు నాకేం అర్థమైతలేదు. నాకు ఖాళీ కేసీఆర్ అరే తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ తెలుసు, తర్వాత ఈ మధ్యలో వీళ్ళు సీఎంలు తెలుసు. మరి ఇక మిగతా దాంట్లో ఏం జరుగుతుంది సార్ నాకు అర్థమైతలేదు. ఎవరు తెలియదు మనకి. వాళ్ళందరూ ఇగో అమ్మ మేము ఇది చేయనీకి వచ్చి ఇప్పుడు 10 మందిని కూర్చోబెట్టి ఇగో అమ్మ మేము ఇది చేయనీకి వచ్చినామంటే అబ్బాయి మా పలానా మేడన్న కనబడితే ఈమె అదే మనిషి అని మనకు ప్రూఫ్ ఉంటుంది. నువ్వు ఈడ జరిగినది ఏ మూలకో పోయి మీటింగ్ పెట్టి నువ్వేమో యూట్యూబ్లో పెట్టుకుంటే ఆమెనే అని 100 మంది ఉంటారు. ఆమె సీతక్క లాంటి మనుషులు ఇంకా 4 సీతక్కలు ఉంటారు. ఏ సీతక్క అని అడగాలి చెప్పండి? ఇప్పుడు నాలాగా సరళాలు ఉంటారు. మరి సీతక్కని ప్రూఫ్ కానీ ఏమైనా ఉండాలి కదా ఆడ. మరేం ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? అసలు ఏం జరుగుతుంది? కిరాయిళ్ళకి ఏం న్యాయం జరుగుతలేదు ఏంది ప్రజాపాలనలో? నాకు అదే అర్థమవుతలేదు. ఏం కావాలి మరి నీకు? ఏం కావాలి? ఏం న్యాయం కావాలి? నాకు ఉండడానికి ఒక గూడు ఇల్లు కావాలా సార్, కిరాయి మిగిలించుకోవడానికి. 4 పైసలు వెనక పడతాయి, మా సాగు దినాలు చేసుకోవడానికన్నా పనికి వస్తాయి. ఏదన్నా
కానీ బ్లాక్లో కొనుక్కోకుండా తినడానికి ఇంత రేషన్ బియ్యం కావాలి. సన్న బియ్యం 70-80 రూపీస్ ఉన్నాయి సార్. మా గరీబ్ వాళ్ళం ఏం తింటాం అంత సన్న బియ్యం. గరీబ్ వాళ్ళ కోసమే రేషన్ బియ్యం పెట్టవే, సన్న బియ్యం ఇవ్వట్టే నీకు వస్తలేదు. నాకు రేషన్ కార్డు ఇవ్వలేదంటే మరి ఏం చెప్తావు ముఖ్యమంత్రికి చెప్పు. న్యూ రేషన్ కార్డు రాలేదు సార్ నాకు. ముఖ్యమంత్రికి చెప్పు ఒకసారి. నాకు న్యూ రేషన్ కార్డు రావాలా రేవంత్ సార్. నాకు కొత్త రేషన్ కార్డు వస్తే నాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు చెప్తలేరు. సర్వేకి కూడా ఎవరు సరిగ్గా ఇంట్లోకి వస్తలేరు. మరి మండల ఆఫీసులో పోతే ఫైల్ మరి పైనకి పంపించిరో లేదో మండల ఆఫీసులో కూడా అప్లై చేసి ఇచ్చిన నేను. నాకు న్యూ రేషన్ కార్డు కావాలి, నాకు ఉండడానికి ఇల్లు కావాలా సార్, అంతే.